అందరికీ నమస్కారం. ఇవాళ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యద్భుతమైన విజయం సాధించింది. ఆ పొరుగులేని విజయాన్ని ప్రజలు అందించుకోగలిగింది. అరాచక పాలనకి, అవినీతి పాలనకి, అసమర్థ పాలనకి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు ఓటేసి కూటమిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడతా ఉంది. ఇప్పటికీ అనేక నిర్ణయాలు కీలకమైన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకుంటుంది. మొట్టమొదటిగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తూ సంతకం చేయడం, ల్యాండ్ టైటిలింగ్ అకౌంట్ రద్దు చేయడం, పెన్షన్ ని 3,000 నుంచి 4,000 పెంచడం, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ లాంటి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరుస్తూ అదేవిధంగా నిన్న రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా సాగింది. ఒక్క రోజులో 96% పెన్షన్ పంపిణీ చేశారు అంటే సచివాలయ ఉద్యోగులు కానీ, కూటమి నాయకులు కానీ ఏ విధంగా కృషి చేస్తారో ప్రజలకు అర్థం అవుతా ఉంది. గత 3 నెలలు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగదని చేసిన ప్రచారాన్ని వాళ్ళు గుర్తుపెట్టారు. ప్రజలు ఏదైతే ఆకర్షిస్తా ఉన్నారో సుపరిపాలనని, ఆ సుపరిపాలన అందించే దిశగా మాత్రమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది తప్పించి ఎక్కడో ఖర్చులు కార్యక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన అందించడం, అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతా ఉందని సందర్భంగా తెలియజేస్తారు.